శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ప్రపంచ జనాభాలో 0.12% ప్రజలు ఉన్న దేశం మిగతా ప్రపంచంతో ప్రతిసారి ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటుంది. ప్రతి సందర్భంలో తనదే పైచేయి సాధిస్తూ వస్తుంది. సంపద, జ్ఞానం, అభివృద్ధి, సాంకేతికత, వినూత్నమైనటువంటి క్రొత్త పరికరాలు, నూతన ఆవిష్కరణలు, తన బలహీనతలను బలంగా మార్చుకొని ప్రపంచానికి ఏడాదికి అభివృద్ధి మార్గాన్ని చూపుతున్న దేశం ఇజ్రాయెల్. దేశంగా ఏర్పడిన అప్పటి నుండి అనేక యుద్ధాలతో ప్రతి సంవత్సరం తన చుట్టూతా శత్రుముఖ దాడులతో భయానక వాతావరణం కలిగిన దేశం ఇజ్రాయెల్. ఇటువంటి ఈ దేశంలో ఎన్నో ప్రముఖ మత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు, పురాతన చారిత్రాత్మక నిలయాలు, మరెన్నో వింతలు విశేషాలు కలిగిన ఇజ్రాయెల్ దేశం గురించి, దాని యొక్క మొట్టమొదటి పురాతన ఆవిర్భావంతో మొదలుపెట్టి నేటి తన ఉనికి గురించి అనేక విషయాలను ఈ యొక్క ఛానల్లో ఒక సిరీస్ మాదిరి మీ ముందుకు తీసుకురావాలని మా యొక్క చిన్ని ప్రయత్నం. ప్రప్రథమంగా ఈ ప్రసారంలో ఇజ్రాయేలు పూర్వం గురించి తెలుసుకుందాం. ఇజ్రాయేలు ఒక ఆదిమ హెబ్రీ భాషా పదం. దీనికి అర్థం దేవునితో పోరాడువాడు అని. ఈ ఇజ్రాయేలు అనే పదం వెనుక అనేక సంవత్సరాల గాథ, యుద్ధాలు, వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఈ పదం వెనుక ఉన్న చరిత్రలో మొదటగా మనం తెలుసుకోదగిన వ్యక్తి అబ్రాము. ఇతని మనవడు అయినటువంటి యాకోబు సంతానం నుండి 12 మంది పిల్లలు వారి యొక్క పేర్లనే తదుపరి కాలంలో వారి ప్రజల యొక్క గోత్రనామాలుగా మార్చబడ్డాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము అనే వ్యక్తి యొక్క వంశం అభివృద్ధి చెందుతూ ఒక దేశ జనాభాగా మారిందని మనకు అర్థమవుతుంది. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో వేరువేరుగా ఉన్నటువంటి ఈ గోత్ర ప్రజలు ఒక దేశంగా లేక ఒక రాజ్యంగా కూర్చబడ్డాయి. అలా ఏర్పాటైన రాజ్యానికి పెట్టిన పేరే ఇజ్రాయెల్. ఈ రాజ్యానికి మొదటి రాజు సౌలు. సరే, క్రీస్తు పూర్వంలోనే రాజ్యంగా ఏర్పాటైన జనాభా మరి నేటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకా అస్థిరంగానే ఉంటుంది అనే ప్రశ్న రావచ్చు. ఇది మనకు అర్థం కావాలంటే అసలు ఈ హెబ్రీ భాష ఏమిటి? ఈ హెబ్రీలు అనేవారు ఎవరు? వారి యొక్క జీవన విధానం, స్థితిగతుల గురించి తెలుసుకోవాలి మనం. అలా వెతికినప్పుడు నాకు కనిపించిన ఆ మూల పురుషుడే ఈ అబ్రాము. కాలక్రమంలో అతని పేరు అబ్రహాముగా మార్చబడిందని బైబిల్ గ్రంథం తెలుపుతుంది. ఈ అబ్రాము లేక అబ్రహాము గురించిన పూర్తి వివరణ మా యొక్క రాబోతున్న ప్రసారంలో తెలియపరుస్తాం. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా విన్నపం. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.